హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పీట్రానిక్కి సంబంధించిన టోడ్ 4 మోడల్ వైర్లెస్ మౌస్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ మౌస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక వైర్లెస్ మౌస్ అండ్ అలానే రీఛార్జబుల్ మౌస్ అనమాట. ఇక మనం లేట్ చేయకుండా ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసి లోపల మనకి ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా మనకి బాక్స్లో మౌస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు మనకి ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారనమాట. దీంతో పాటు మనకి ఒక యూజర్ మాన్యువల్ అండ్ అలానే వారంటీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి మౌస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ మౌస్ పట్టుకోగానే చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. అండ్ అలానే మీరు ఇక్కడ బటన్స్ ప్రెస్ చేసినా కానీ మీకు ఎలాంటి సౌండ్ అయితే రావట్లేదు అనమాట. చాలా సైలెంట్గా అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే దీంతో పాటు మనకి స్క్రోల్ చేసుకోవడానికి ఒక స్క్రోలర్ అయితే ఇచ్చారు. అండ్ అలానే ఇది వచ్చేసరికి డిపిఐ బటన్ అనమాట. మనం ఈ డిపిఐ బటన్ యూజ్ చేసి అప్ టు 1600 వరకు డిపిఐ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ పోర్షన్ చుట్టూ కొంత స్పేస్ అయితే ఉంది కదా. ఇక్కడ మనకి RGB లైటింగ్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు మౌస్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ముందుగా ఆన్ ఆఫ్ బటన్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలానే ఇక్కడ మోడ్ బటన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 2.4 GHz అని నానో రిసీవర్ ద్వారా మీరు మౌస్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ మోడ్ యూజ్ చేసి. అండ్ అలానే ఇక్కడ టోడ్ 4 అని ఇంకొక మోడ్ అయితే ఉందన్నమాట. మీరు ఈ మోడ్ ని యూజ్ చేసి బ్లూటూత్ ద్వారా మీరు ఈ మౌస్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ టోడ్ 4+ అని ఇంకొక మోడ్ అయితే ఉందన్నమాట. ఈ మోడ్ ని యూజ్ చేసి మీరు 2 డివైసెస్ కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు టోటల్ గా 3 డివైసెస్ కి ఈ మౌస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కింద ఒక కంపార్ట్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక నానో రిసీవర్ అయితే ఇచ్చారు. మీరు ఈ నానో రిసీవర్ ని మీ ల్యాప్టాప్ కానీ లేదా మీ డెస్క్టాప్ కానీ కనెక్ట్ చేసుకొని మీరు మౌస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే బ్యాటరీకి సంబంధించి ఎలాంటి కంపార్ట్మెంట్ అయితే ఇవ్వలేదు. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా మీకు, ఇది ఒక రీఛార్జబుల్ మౌస్ అని. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ టాప్ లో ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, టైప్ సి పోర్ట్ అనేది. ఫ్రెండ్స్, మనం ఈ మౌస్ అన్బాక్సింగ్ అయితే చూసాం కదా. ఇప్పుడు మనం ఈ మౌస్ ను ఆన్ చేసి దీని వర్కింగ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఒక్కొక్క మోడ్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ ప్రోడక్ట్ అనేది 1 year కంప్లీట్ వారంటీ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పవర్ బటన్ దగ్గర 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఆఫ్ అని అండ్ అలానే మధ్యలో స్టార్ మార్క్ ఉంది అండ్ అలానే ఆన్ అని ఉందన్నమాట. స్టార్ మార్క్ దగ్గర పెడితే మనకి ఈ మౌస్ అనేది ఆన్ అవుతుంది. అండ్ అలానే నేను ఇందాక మీకు ఈ మౌస్ కి RGB లైటింగ్ అయితే ఉందని చెప్పాను కదా. మీరు ఇటు సైడ్ టర్న్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ స్పేస్ లో లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది, లైట్ కలర్స్ అనేవి. అదే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఆన్ మోడ్ లో కనుక పెట్టినట్లయితే ఇక్కడ మనకి మౌస్ అయితే ఆన్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి ఈ RGB లైటింగ్ అయితే రాదనమాట. ఇదనమాట. ఇక్కడ మనకి పవర్ ఆన్ దగ్గర డిఫరెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మోడ్ వచ్చేసరికి 2.4 GHz లో అయితే పెట్టాను అనమాట. అంటే వైర్లెస్ నానో రిసీవర్ మీద వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. నేను మౌస్ అయితే రొటేట్ చేస్తున్నాను, చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. అండ్ అలానే నేను క్లిక్ చేస్తున్నా కానీ మనకి ఎలాంటి సౌండ్ అయితే రావట్లేదు చూడండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మౌస్ లో మోడ్ అయితే చేంజ్ చేసి చూద్దాము. బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం అనమాట. నేను ఇక్కడ బ్లాక్ బటన్ ఉంది కదా, మోడ్ బటన్ ని చేస్తున్నాను చూడండి. దీన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ నాకు టోడ్ 4 అని లైట్ అనేది బ్లింక్ అవడం అయితే జరుగుతుంది అనమాట. పేరింగ్ మోడ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మన ల్యాప్టాప్ లో బ్లూటూత్ అయితే ఓపెన్ చేసి కనెక్ట్ చేసి అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ నా మౌస్ అనేది పేరింగ్ మోడ్ లో అయితే ఉందన్నమాట. అండ్ అలానే నేను నా ల్యాప్టాప్ లో బ్లూటూత్ ఓపెన్ చేయగానే టోడ్ 4 అని న్యూ డివైసెస్ లో అయితే చూపిస్తుంది చూడండి. నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే టోడ్ 4 కనెక్టెడ్ అని ఇక్కడ నాకు మౌస్ అనేది కనెక్ట్ అయింది. అండ్ అలానే ఇక్కడ పేరింగ్ మోడ్ అనేది ఆగిపోయింది అనమాట. అంటే గ్రీన్ కలర్ అనేది ఆగిపోయింది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. నేను వైర్లెస్ మోడ్ ద్వారా ఈ మౌస్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ అలానే బటన్స్ క్లిక్ చేసినా కానీ నాకు వెంటనే రెస్పాండ్ అయితే అవుతుంది చూడండి. అండ్ అలానే ఇంకొక మోడ్ కూడా అయితే ఉందన్నమాట, టోడ్ 4+ అని. మీరు ఇంకోసారి ఈ మోడ్ బటన్ ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ బ్లూ బటన్ అయితే వెలుగుతుంది అనమాట. మీరు ఇంకొక డివైస్ కూడా సేమ్ మౌస్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ టోడ్ 4+ మోడ్ అయితే యూజ్ చేసి ఒకే మౌస్ ని ఇంకో డివైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ మౌస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ అలానే యూజ్ చేసేటప్పుడు చాలా ప్రీమియం గా అయితే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ మౌస్ కి ఛార్జింగ్ కేబుల్ అనేది కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు, మీరు ఛార్జింగ్ కేబుల్ అనేది ఇన్సర్ట్ చేయగానే మీకు విధంగా గ్రీన్ లైట్ అనేది కనపడుతుంది అనమాట.
వన్స్ మీకు మీ మౌస్ అనేది కంప్లీట్గా ఛార్జింగ్ అవ్వగానే ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.